హలో ఎవ్రీవన్, నా పేరు దర్శన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ సెన్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఇంట్రడక్షన్ వచ్చేసి, నేను ఐఐటి జోధ్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎన్ఐటి సూరత్కల్ గురించి ఒక డీటెయిల్ రివ్యూ అనేది తెలుసుకుందాం. సో ఈ యొక్క వీడియో చూస్తే చాలు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చేస్తే ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటక స్టేట్లో ఉంది. ముందుగా ర్యాంకింగ్స్ చూసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 17th పొజిషన్, ఇంజనీరింగ్లో రీసెర్చ్ బేస్లో చూసుకుంటే 42nd ర్యాంక్లో ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 46th అండ్ సదర్న్ ఏషియన్ ర్యాంకింగ్ లిస్ట్లో 2025లో 120 పొజిషన్లో ఎన్ఐటి సూరత్కల్ అనేది ఉంది. సో నెక్స్ట్ జోసా కట్ ఆఫ్ చూద్దాం. జోసా కట్ ఆఫ్ వచ్చేసి ఇది ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ కట్ ఆఫ్ ఇది. సో ఇక్కడ ఎన్ఐటి సూరత్కల్ మీరు చూడొచ్చు, ఇది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఇక్కడ ఓఎస్ అని ఉంది కదండి, ఓఎస్ అని మనం ఎలా చూస్తామంటే, ఓఎస్ అంటే ఫస్ట్ అదర్ స్టేట్ దాని మీనింగ్. సో ఎన్ఐటీస్లో ఎలా ఉంటుందంటే 50% ఆఫ్ సీట్స్ హోమ్ స్టేట్ కేటగిరీ కింద ఉంటాయి, 50% ఆఫ్ సీట్స్ అదర్ స్టేట్ కేటగిరీ కింద ఉంటాయి. సో ఈ హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అని ఎలా డిసైడ్ చేస్తామంటే, మన ఒక స్టూడెంట్ వచ్చేసి ఏ స్టేట్లో అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తాడో దాన్ని హోమ్ స్టేట్ కేటగిరీ కింద చూస్తారు. అది కాకుండా మిగతా అన్నీ కూడా అదర్ స్టేట్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన స్టూడెంట్ ఒక స్టూడెంట్ తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. సో తెలంగాణలో ఉన్నది ఏంటి? ఎన్ఐటి వరంగల్. ఎన్ఐటి వరంగల్ అనేది హోమ్ స్టేట్ అవుతుంది, మిగతా అన్ని కూడా అదర్ స్టేట్ కిందకి వెళ్ళిపోతాయి. ఆర్ ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్లో మన స్టూడెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు అనుకుందాం. సో ఎన్ఐటి తాడపల్లిగూడెం అనేది హోమ్ స్టేట్ అవుతుంది, మిగతా అన్ని కూడా అదర్ స్టేట్స్ అవుతాయి. సో మన స్టూడెంట్స్ మోస్ట్లీ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు కాబట్టి, సో కర్ణాటక అనేది అదర్ స్టేట్ కిందకి వెళ్ళిపోతుంది. సో అందుకని అదర్ స్టేట్ మాత్రమే ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను. సో ఇది ఓపెన్ ఇదేమో కేటగిరీ అండి. ఈ కాలం మొత్తం మన కేటగిరీ అన్నట్టు. ఓపెన్ కేటగిరీలో మన సి ఎన్ఐటి సూరత్కల్లో సీట్ రావాలంటే మినిమం అన్లైక్ అంటే ప్రీవియస్ ఇయర్లో 14th ర్యాంక్ ఉన్న పర్సన్ ఎన్ఐటి సూరత్కల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడని అర్థం. ఇక్కడ 14, దీన్ని ఓపెన్ ర్యాంకింగ్ అంటారు. అంటే ఇక్కడ నుంచి సీటింగ్ అనేది స్టార్ట్ అయింది, మనకి సీట్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది ఈ కాలేజ్లో. 16-15 అని ఉంది కదా ఇక్కడ ర్యాంకు. లాస్ట్ 16-15th ర్యాంక్ ఉన్న పర్సన్ ఇక్కడ ఎన్ఐటి సూరత్కల్లో సిఎస్సి సీట్ అనేది పొందాడని అర్థం. సో ఇలా మీ కేటగిరీని బట్టి ఒక్క నిమిషం. సో మీ కేటగిరీని బట్టి మీ ర్యాంక్ ఏ రేంజ్లో ఉండాలనేది మీరు చూసుకోండి. ఇక్కడ ఫీమేల్ సూపర్ న్యూమరసీ అని ఉంది కదా, ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరసీ ఫీమేల్ ఓన్లీ అని. ఇదేంటంటే మనకి ఓన్లీ ఫీమేల్ కని కొన్ని సీట్స్ అనేది రిజర్వ్ చేసి ఉంచుతారు. ఆ కొన్ని సీట్స్ స్పెషల్లీ ఫీమేల్ సీట్స్ని ఫీమేల్ ఓన్లీ కేటగిరీ కిందకి సెగ్రిగేట్ చేస్తాం. సో అంటే ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్. ఇక్కడ జెండర్ న్యూట్రల్ అని ఉంది కదా, జెండర్ న్యూట్రల్లో ఓన్లీ మేల్ ఉండరు, ఫీమేల్ ఉంటారు, మేల్ ఉంటారు. అంటే అది అందరినీ కలుపుకొని ఉంటుంది. ఓన్లీ ఫీమేల్ ఏమో ఫీమేల్కి మాత్రం సపరేట్ సీట్స్ అన్నట్టు. సో ఇన్ కేస్ మన స్టూడెంట్ బాయ్ అయితే జెండర్ న్యూట్రల్లో చెక్ చేసుకోవాలి, ఫీమేల్ అయితే ఫీమేల్లో చెక్ చేసుకోవచ్చు, దీంట్లో చెక్ చేసుకోవచ్చు, మీకు ఎట్లా వచ్చినా పర్లేదు. మోస్ట్లీ ఫీమేల్ ఓన్లీ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇలా మీ కేటగిరీని బట్టి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈసీ కట్ ఆఫ్ సేమ్ అండి. సేమ్ ఇది ఓఎస్ అంటే అదర్ స్టేట్ కేటగిరీ కిందకి అందరూ మన తెలుగు వాళ్ళందరూ అదర్ స్టేట్ కేటగిరీ కిందకి వచ్చేస్తారు. కాబట్టి కొంతమంది కర్ణాటకలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మీకు సపరేట్గా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది సేమ్ మీ కేటగిరీ ఇది. దీన్ని మీరు మేలా ఫీమేలా అన్న దాన్ని బట్టి మీరు ర్యాంకింగ్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఇదేంటంటే ఇది ఎగ్జాక్ట్ అని కాదు, దీంట్లో వేరియేషన్స్ జరుగుతుంటాయి ఇయర్. కాకపోతే ఏంటంటే ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఈ కట్ ఆఫ్లో అంటే ఈ సీట్ అనేది మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లో ఉంటే మేబీ 1 or 2 సీట్స్ వేరియేషన్ ఉంటుందేమో, కానీ మోస్ట్లీ ఇది మీకు కన్సిడర్ చేయొచ్చు దీన్ని. సో నెక్స్ట్ ట్రిపుల్ కట్ ఆఫ్ సేమ్, ఇది కూడా ఇలానే చూసుకోవాలి. ఇది అదర్ స్టేట్, ఇది మీ కేటగిరీ, ఇది మేల్ ఫీమేల్ గురించి. ఇది ఓపెనింగ్ ర్యాంక్ అంటే స్టార్టింగ్ ర్యాంక్, ఇది ఎండింగ్ ర్యాంక్. దీన్ని బట్టి మీరు మీ ర్యాంక్ ఎక్కడ ఉందో అనేది చెక్ చేసుకొని మీకు ఎక్కడ సీట్ వస్తుంది అన్నది డిసైడ్ అవ్వచ్చు. సేమ్ అలానే మెకానికల్, నేను ఓన్లీ 4 బ్రాంచెస్ మాత్రమే పెడతాను: సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్. మీకు ఇంకా మిగతా బ్రాంచెస్వి కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను.
ఏంటంటే మోస్ట్‌లీ మన స్టూడెంట్స్ అందరూ ఈ 4 బ్రాంచెస్‌ని ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి, ఈ 4 బ్రాంచెస్ మాత్రమే పెట్టాను. నెక్స్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఇక్కడ మనకి కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అంటే సీఎస్ఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటికల్ అండ్ కంప్యూటేషనల్ సైన్సెస్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్. ఇవన్నీ ఈ కాలేజ్‌లో ఆఫర్ చేస్తున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అకాడమిక్ కోర్సెస్ అండి. సో, ఈ కంపెనీస్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, ఊబర్, గోల్డ్‌మన్ సాక్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒరాకిల్, మోర్గాన్ స్టాన్లీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎన్ఐటీ సూరత్కల్‌ని విజిట్ చేసి మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని చేస్తుంటాయి. ఇవి మోస్ట్‌లీ వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీస్ ఇవి టాప్ కంపెనీస్. మంచిగా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కూడా బెటర్‌గానే ఉన్నాయి. సో, నెక్స్ట్ మనం ప్లేస్‌మెంట్స్ చూసుకుందాం. ప్లేస్‌మెంట్స్ వచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో మనకి 2022 వరకే ఆపేశారు. ఎందుకో తెలీదు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ రీసెంట్ టైమ్స్‌లో మన ప్లేస్‌మెంట్స్ అనేవి ఎక్కడ కూడా అప్‌లోడ్ చేయలేదు. నేను వీడియోస్ కోసం సెర్చ్ చేస్తుంటే నేను ఇది నోటీస్ చేశాను. సో, అదెందుకో మనకు తెలీదు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో తీసిన స్క్రీన్‌షాట్ ఇది. యూజీకొచ్చేసి 93% కాకపోతే ఇది 2021, 22 బ్యాచ్ వాళ్ళకి జరిగింది. మనకి కొన్ని అన్‌అఫీషియల్ సోర్సెస్ నుంచి కూడా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. దాంట్లో నుంచి నేను తెలుసుకుందేంటంటే ఫ్రమ్ అన్‌అఫీషియల్ సోర్సెస్ హైయెస్ట్ వచ్చేసి 54.75 ఎల్‌పీఏ, యావరేజ్ వచ్చేసి 18.26 ఎల్‌పీఏ, లోయెస్ట్ వచ్చేసి 4.5 ఎల్‌పీఏ. ఇంకా మనం అన్‌అఫీషియల్ సోర్సెస్ ద్వారా ఇంకా మనం తెలుసుకున్నదేంటంటే, ఈ బ్రాంచ్ వైస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెకానికల్ చూడండి. మెకానికల్‌లో 195 స్టూడెంట్స్ ఉండగా 170 178 స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్‌కి ఎలిజిబుల్ అంటే ప్లేస్‌మెంట్‌లో మనకి ఏంటంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మీట్ అయితేనే మనకు ప్లేస్‌మెంట్స్‌లో కూర్చోవడానికి అర్హత అనేది వస్తుంది. సో, అలా మీకు 195లో 178 స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్ సెల్‌లో కూర్చోవడానికి ఎలిజిబుల్ అయ్యారు. దాంట్లో కూడా 165 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అంటే వాళ్ళకి ప్లేస్‌మెంట్ వచ్చింది. 178 మెంబర్స్ అప్లై చేసుకోగా 165 స్టూడెంట్స్ అందులో వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ వచ్చిందని అర్థం. సో, దాని పర్సెంటేజ్ వచ్చేసి 92.70%. సో, అలాగే మీరు డిఫరెంట్ బ్రాంచెస్‌ది కూడా చూసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 98.26% ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ట్రిపుల్ ఈకి 93.75 ఉంది. ఇలా మీరు డిఫరెంట్ బ్రాంచెస్‌కి కూడా చూసుకోవచ్చు. ఇది రీసెంట్‌ది. కాకపోతే ఇదేంటంటే అఫీషియల్‌గా రిలీజ్ చేయలేదు. నేను కొన్ని ట్రస్టెడ్ అన్‌అఫీషియల్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో, ఇది మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చరు. ఫీ స్ట్రక్చర్ మనకి దీంట్లో ఎలా ఉందంటే ఆహ్, ఇది రీసెంట్‌గా తీసుకున్న స్క్రీన్‌షాట్ అండి. 2024 అండ్ 25 బ్యాచ్ వాళ్ళది. సో, అంటే జస్ట్ మీరు జాయిన్ అయ్యే బ్యాచ్ కాకుండా దానికన్నా ముందు బ్యాచ్‌దిది. సో, ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మనకి సెమిస్టర్ ఫీజ్ అనేది కామన్. అన్ని సెమిస్టర్ ఫీజ్ కామన్ ఉంది. రూ. 62,500. కాకపోతే కొన్ని మనకి అదర్ ఫీజెస్ ఎక్స్టర్నల్‌గా యాడ్ అవుతుంటాయి. సో, అవన్నీ కలుపుకొని ఫస్ట్ సెమిస్టర్‌లో మీరు పే చేయాల్సింది అన్నీ కలుపుకొని 1,05,270 రూపీస్ మనం ఫస్ట్ సెమిస్టర్‌లో పే చేయాలి. నెక్స్ట్ ఇది ఓన్లీ మన కాలేజ్ ఫీ. మనకి మళ్ళీ మెస్ ఫీ సెపరేట్‌గా ఉంటది. మెస్, హాస్టల్ అది సెపరేట్‌గా ఉంటది. ఇది ఓన్లీ ఇన్‌స్టిట్యూట్ ఫీ అన్నట్టు. మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేంటంటే ఈ ట్యూషన్ ఫీ 62,500 ఉంది గదా! ఇది డిడక్ట్ అయిపోతది. మిగతా చార్జెస్ అన్నీ పే చేయాల్సుంటుంది. ఇవి మీరు చూసుకోండి. అంటే 62,500 డిడక్ట్ చేస్తే మిగిలిన అమౌంట్ అంటే మేబీ కొన్ని కాలేజెస్‌లో ఎలా ఉంటదంటే ఫస్ట్ మనకి సెమ్ ఫీ కట్టించుకుంటారు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా. కాకపోతే తర్వాత అది రీఫండ్ చేయడమన్నా, లేకుంటే నెక్స్ట్ సెమిస్టర్ ఫీజ్‌లో ఇంక్లూడ్ చేయడమన్నా చేస్తారు. కొంతమంది అసలు డైరెక్ట్ ట్యూషన్ ఫీ కొన్ని కాలేజెస్‌లో అది అంటే వాళ్ళ కాలేజ్‌ని బేస్ చేసుకొని ఉంటదది. ఒక్కొక్క కాలేజ్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో, దాన్ని బట్టి మీరు ఒకసారి మళ్ళీ కాలేజ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరొకసారి రీచెక్ చేసుకోండి. సో, ఫస్ట్ సెమిస్టర్ ఫీజొచ్చేసి 1,05,270 రూపీస్ ఉంది. సో, సెకండ్ సెమిస్టర్‌లో గూడా మన సెమ్ ఫీజ్ అనేది కామన్. ఇది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి డిడక్ట్ అయిపోతది. మిగతా చార్జెస్ మాత్రం ఎస్సీ, ఎస్టీ వాళ్ళు పే జేసుకోవాలి. ఈ మిగతా ఎక్స్‌ట్రా చార్జెస్ మళ్ళీ ఇంకా
మెస్ అండ్ హాస్టల్ సెపరేట్ ఉంటుంది. హాస్టల్ ఇక్కడ మెన్షన్ చేసింది కానీ మెస్‌కి ఇంకా సెపరేట్‌గా ఉంటది. సో, అలా మీరు ఎవ్రీ సెమిస్టర్ ఎంత పడుతుందో చూసుకోండి. ఆహ్, ఇంగంతే. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫీజు. హాస్టల్ ఫీజు ఇక్కడ గూడా ఆహ్, మన ఎన్ఐటి ట్రిచీ లాగానే ఇక్కడ ఆడ్ సెమిస్టర్‌కి ఫీజు ఒకలాగుంది. ఈవెన్ సెమిస్టర్‌కి ఒకలాగుంది. సో, ఫస్ట్ మనకి న్యూ అడ్మిషన్ స్టూడెంట్స్ ఎలా అంటే, న్యూ అడ్మిషన్ స్టూడెంట్స్ ఇవన్నీ కొన్ని ఆహ్, వన్ టైమ్ ఫీజ్ చార్జెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఫస్ట్ సెమిస్టర్‌లో మాత్రం రూ. 35,310 పే చేయాలి. సో, ఆహ్, అది ఫస్ట్ సెమిస్టర్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు. దాని తర్వాత మిగతా నెక్స్ట్ వచ్చే సెమిస్టర్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ సెమిస్టర్ ఉంది. ఆడ్ సెమిస్టర్ అంటే ఏం లేదండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆడ్ అంటే 1, 3, 5, 7. 1, 3, 5, 7 ఈ వీటిని ఆడ్ నంబర్స్ అంటారు. ఈ ఈ సెమిస్టర్స్‌ని ఆడ్ సెమిస్టర్స్ అంటారు. అంటే ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సెవెంత్ సెమిస్టర్ వీటిని ఆడ్ సెమిస్టర్స్ అంటారు. ఈవెన్ సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ ఇంకా ఎయిత్ సెమిస్టర్ వీటిని ఈవెన్ సెమిస్టర్స్ అంటారు. సో, మీరు జాయిన్ అయ్యేటప్పుడు 35,310 రూపీస్ పే చేయాలి. ఆడ్ సెమిస్టర్స్‌లో అంటే ఆడ్ సెమిస్టర్స్ వచ్చినప్పుడు మీరు 34,310 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈవెన్ సెమిస్టర్ టైమ్‌లో 33,790 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇవి ఆహ్, ఇవి కాకుండా మేబీ మీకు 1 ఆర్ 2 ఎక్స్టర్నల్ చార్జెస్ కూడా పడుతుండొచ్చు. ఇవైతే మోస్ట్‌లీ ఇదైతే పక్కాగా ఉంటుంది. ఇది మీరు కావాలంటే ఒకసారి పాజ్ చేసుకొని మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కాలేజ్‌కి ఎలా రీచ్ అవ్వాలన్న దాని గురించి చూద్దాం. సో, మనం కాలేజ్‌కి ఎలా అంటే ఈ ఎన్ఐటి సూరత్కల్‌కనేది చాలా స్టేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్లూర్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఎయిర్‌వేస్ వాళ్ళ ద్వారా వచ్చే వాళ్ళ కోసం. మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది. మ్యాంగ్లూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది. సూరత్కల్ రైల్వే స్టేషన్ ఉంది. మ్యాంగ్లూర్ బస్‌కు వచ్చే వాళ్ళకి మ్యాంగ్లూర్ బస్ స్టాప్, ఉడుపి బస్ స్టాప్. ఇన్ని స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు వెళ్ళడానికి ఆహ్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆహ్, బసెస్ కానీ, మీకు చాలా ట్రైన్స్ గానీ, బసెస్ గానీ, ఫ్లైట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, నేను ప్రతి ఒక్క ఫ్లైట్ గురించి మెన్షన్ చేయలేను కాబట్టి ఇలా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మీరు ఎళ్ళాలనుకుంటే మ్యాంగ్లూర్ ఎయిర్‌పోర్ట్‌కి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి డెస్టినేషన్ పెట్టుకోవచ్చు. మ్యాంగ్లూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కి డెస్టినేషన్ పెట్టుకోవచ్చు. సూరత్కల్ రైల్వే స్టేషన్‌కి డెస్టినేషన్ పెట్టుకోవచ్చు. ఈ 3 డిఫరెంట్ అండి. సేమ్ కాదు. మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వేరు. మ్యాంగ్లూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వేరు. ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాంగ్లూర్ జంక్షన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి మన కాలేజ్ ఎన్ఐటి సూరత్కల్ వచ్చేసి 21 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడి నుంచి మీరు క్యాబ్ గాని ఏమన్నా తీసుకొని వెళ్ళొచ్చు. అలా ఇవి ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి కాలేజ్‌కున్న డిస్టెన్స్ అన్నట్టు ఈ డిస్టెన్స్ అంటే. అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి కాలేజ్‌కి 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నట్టు. దాన్ని బట్టి మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే మీరలా వెళ్ళొచ్చు. సో, ఎట్ లాస్ట్ థాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానెల్‌లో ముందు ముందు ఇంకా చాలా అప్‌లోడ్ చేస్తూనే ఉంటాం. సో, మీరవి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల మేము అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో దట్ మాకది ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకి ఇంకా తేవడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. థాంక్ యూ.